సూర్య గారు మనతో లైన్లో ఉన్నారు. ఇంకా ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళు కూడా మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి మనకు సంబంధించిన మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వార్తల విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా ఫస్ట్ ఈరోజు నిన్నటి నుంచి వెళ్ళి అంటే మొన్న రాత్రి నుంచి వెళ్ళి ఏదైతే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఎన్కౌంటర్ జరుగుతుందో ఛత్తీస్గఢ్లో, ఆ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు అంటే మనం చూసుకున్నట్టయితే జనవరి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 100కు పైగా మావోయిస్టులు చనిపోయినట్టుగా, అలాగే కొద్దిమంది జవాన్లు కూడా చనిపోయినట్టుగా మనకు వార్తలు అందాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది చనిపోయినట్టుగా వార్తలు అందాయి. 2 జవాన్లు మృతి చెందగా వేరే ఇంకా కొంతమంది జవాన్లకు కూడా గాయాలైనట్టుగా, సీరియస్గా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో మాత్రం అమిత్ షా అలాగే ఛత్తీస్గఢ్ సీఎం అయినటువంటి విష్ణు దేవ్ సాయి ఎవరైతే ఉన్నారో ప్రకటిస్తూ ఇది మంచి విజయం అంటే మార్చి 2026 కల్లా నక్సలిజాన్ని మొత్తం కంప్లీట్గా తుడిచేస్తామని చెప్పి అమిత్ షా ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనలో భాగంగానే నక్సలైజాన్ని మొత్తం దేశం నుండే తుడిచిపెడతామని చెప్పిన ఆ విషయంపైనే చాలా ఒక ముందడుగు వేసుకుంటూ ఈరోజు నక్సలైట్లను మొత్తం ఒక్కసారిగా చంపేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే గతంలో ఒకసారి మనం విశ్లేషించినట్టయితే 2022లో కూడా అమిత్ షా ఇదే మాట మాట్లాడారు. ఇంకొక సంవత్సరం మాత్రం 2023 వరకు మేము మొత్తం దేశం నుండి నక్సలిజాన్ని పారదోలిస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మరొకసారి అదే ధోరణిలో మాట్లాడుతూ 2026 మార్చ్ కల్లా మొత్తం నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామని చెప్పారు. అంటే దీనికి వెనకాల కారణాలేంటి అనేక ఉండవచ్చు. కాకపోతే నక్సలైట్లను తుడిచిపెడతాము అనేదైతే తిన్నదో దీనిలోనే ఈరోజు మనం ఒకసారి వరంగల్ సుధాకర్ దగ్గర, మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ ఎవరంటే సుధాకర్ దగ్గరికి వెళ్దాం. సుధాకర్, నిన్న జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేతలు ఉన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? గత 2 రోజులు చూసుకుంటే మాత్రం ఛత్తీస్గఢ్ పచ్చని దండకారణ మాత్రం రక్తంతో ఏరుపెక్కిపోయిందనుకోవచ్చు. మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఈ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లు కూడా మృతి చెందిన సంఘటన నెలకొంది. ఏదేమనుకోవచ్చు, ఆపరేషన్ ఖగార్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మాత్రం మావోయిస్టులను అణచివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు తీసుకోవడం జరిగింది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పేరు లేకుండా వాళ్ళ ఉనికి లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ బలగాలు దండకారణను చెరడబడుతున్నాయి. ఎక్కడ మావోయిస్టులు కనబడితే అక్కడనే ఆ తుపాకు తూటాలతోటి వాళ్ళ ప్రాణాలను తీసే ప్రయత్నం చేస్తుంది పోలీస్ యంత్రాంగం. ఏదేమైనా అనుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్టులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఏంటంటే మాత్రం తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయిన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న బస్తర్ అడవుల్లో మాత్రం మావోయిస్టులు వాళ్ళ పాకగా మార్చుకొని వాళ్ళ జీవనం అక్కడ కొనసాగుతున్న నేపథ్యం వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే దండాకారంలో ఉంటూ వాళ్ళు చేసే పనులు ముందుకు వెళ్తున్న నేపథ్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే నిర్ణయించుకున్నాయి, దండాకారంలో ఉన్న మావోయిస్టులు వస్తే జనజీవన సమస్య కలవండి, మీ మీద రివార్డ్స్ మీకు ఇస్తాము, లేకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం చంపడం ఖాయమంటే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 15 రోజుల క్రితం పోలీసు బలగాలు వాళ్ళ వాహనంలో వెళ్తున్న నేపథ్యంలో బాంబ్ బ్లాస్ట్ తోటి పోలీసులను హతమార్చారు మావోయిస్టులు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక రోజులోనే కేంద్ర మంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2026 అనుకున్న టార్గెట్, కానీ దానికి ముందుగానే మావోయిస్టుల మొత్తాన్ని అంతరించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పడంతో డిఆర్ఓ బలగాలు కానీ సిఆర్పీ బలగాలు వీరందరినీ ప్రతి ఒక్కరిని ఛత్తీస్గఢ్ దండారణాలకు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నిన్న 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే సుమారు 94 మంది మావోయిస్టులు ఒక కాడ కూర్చొని చర్చలు జరుగుతున్న విషయం పోలీసులకు సమాచారం అందడంతో మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన బస్తర్ ఫారెస్ట్ కు సంబంధించిన ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యంతో పోలీసులకు సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో పోలీసులకు మావోయిస్టులకు సుమారు 18 గంటల పాటు వాళ్ళ ఫైరింగ్ కొనసాగింది. ఈ ఫైరింగ్ లో 31 మంది మావోయిస్టులు అలాగే 2 జవాన్లు కూడా మృతి చెందారు. మరికొంతమంది జవాన్లు కూడా గాయాలైనట్టు మాత్రం బస్తర్ ఎస్పీ సుందరా చెప్పడం జరిగింది. ఏదేమైనా కీలకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే మావోయిస్టు పార్టీ, ఎందుకంటే అదంతా దండకారణ్యం. ప్రభుత్వాల కన్నా పోలీసుల కన్నా ఎక్కువ అక్కడ ప్రాబల్యం కల ప్రాంతం ఏదంటే మాత్రం అది మావోయిస్టులే. అటువంటి మావోయిస్టులను నశించజేయడానికి అంతరించడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 వరకు నిజంగానే మావోయిస్టులు అంతరించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రస్తుతం వీళ్ళ టార్గెట్
దామోదర్ అండ్ హిడ్మా వీళ్ళిద్దరిని ఖచ్చితంగా హతమార్చాలి. వీళ్ళు హతమారిస్తే మాత్రం 99% మావోయిస్టుల నుంచి నశించిపోతున్న మొత్తం సుధాకర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అనేక మార్లు మనం విన్నాం, అనేక మార్లు గవర్నమెంట్ ప్రకటించడం కూడా జరిగింది. పోలీసులు హిడ్మా కూడా చనిపోయాడు ఎన్కౌంటర్లో, అలాగే దామోదర్ కూడా చనిపోయాడని చెప్పారు. కానీ హిడ్మా కూడా చనిపోలేదని ఇంతకుముందు ఒకసారి ప్రకటన చేసింది మావోయిస్ట్ పార్టీ, అలాగే దామోదర్ కూడా చనిపోలేదు అని మావోయిస్ట్ పార్టీ ఇంతకుముందు ప్రకటించింది. చలపతి రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఒకసారి మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఏవైతే ఉన్నదో ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న చూస్తే గత వారం క్రితమే నక్సలైట్లు ఒక 5గురిని ఇన్ఫార్మర్ల నేపంతో అక్కడ చంపడం జరిగింది. ఈ విషయంపై ఆ ఇన్ఫార్మర్లు ఏదైతే సమాచారం అందిస్తారని ఒక అనుమానంతోనే వాళ్ళ మీద చంపుతున్నారా, లేక వాస్తవానికి వాళ్ళు ఇన్ఫార్మర్సా? ఇంకొక విషయం మనం వస్తున్నది ఏంటంటే, ప్రజా సంఘాల వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అమాయకమైన గిరిజన ప్రజలను తీసుకొచ్చి చంపుతున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న సమాచారం ఇది. వాస్తవానికి వాళ్ళు మావోయిస్టా, లేకపోతే వాళ్ళు ఛత్తీస్గఢ్కు లేకుంటే ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆదివాసుల కామన్ పీపులా? ఎస్ సార్, ఒకటే గుర్తుంది సార్, ఎండాకాలం అయితే పచ్చని అడవంతా ఆకులు మొత్తం రాలిపోయి ఓపెన్ డ్రెస్ కనబడుతుంది. ఇప్పుడు చూస్తే అడవంతా పచ్చగా కనబడుతూనే ఉంది. ఈ దండకార్యంలోని అక్కడ అడవిలో నివసించే ఆదివాసులే వాళ్ళ దాడి వాళ్ళు చూడలే పరిస్థితి. అటువంటి దండకార్యంలో మావోయిస్టులు అక్కడ ఉన్నారనేది పూర్తి సమాచారం పోలీసులు ఎలా తెలుస్తుందంటే, కొంతమంది ఇన్ఫార్మర్ల వాళ్ళ ద్వారానే పోలీసులకు సమాచారం వస్తున్నారు. కాబట్టి పోలీసులు అక్కడికి వచ్చేసి పక్కడబందీగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అదే ప్రదేశానికి వచ్చేసి ఎన్కౌంటర్ చేస్తున్నట్టు మాత్రం మావోయిస్టులు చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా చూడడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం వస్తే అదే ఛత్తీస్గఢ్ అరణ్యం అంటేనే చీమల దూరం చుట్టడమే కాగుదల కారణం అంటారు. అంత పెద్ద దండకారణంలో ఆ మావోయిస్టులు ఏ ప్రదేశంలో ఉన్నారో అదే ప్రదేశం కరెక్ట్ పక్కడబందీగా వెళ్ళేసి పోలీసులు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నట్టే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫార్మర్లు సమాచారం ఇస్తేనే అక్కడికి వాళ్ళు వస్తున్నట్టు మాత్రం మావోయిస్టులు ప్రకటించడం జరిగింది. ఒకటే అనుకోవచ్చు, దామోదర్, హిడ్మా వీరిద్దరు వచ్చేసి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వాళ్ళకున్న ప్రదేశంలో వాళ్ళు ఎక్కడున్నా మాత్రం ఎన్కౌంటర్ జరగని ఇంకెక్కడ వేల మంది మా పోలీసులు రాని వాళ్ళు తప్పించుకునే ప్లానింగ్ వాళ్ళకి. ఎందుకంటే ఆ అనుమానము వాళ్ళకి తెలిసే ప్రదేశాలు. అటువంటి ప్రదేశాల్లో సైతం పోలీసులు వెళ్ళేసి పోలీసులకు మావోయిస్టులు జరిగే ఎన్కౌంటర్ లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు జనవరి 1 నుంచి స్టిల్ నిన్నటి వరకు చూసుకుంటే 9 ఎన్కౌంటర్లు, 106 మెంబర్స్ 106 మంది మావోయిస్టులు వచ్చిన్నారు. ఈ 9 ఎన్కౌంటర్లలో మా జవాన్లు మాత్రం 2 చనిపోవడం జరిగింది, మరో కొంతమందికి గాయాలయ్యాయి. అంటే ఎక్కడ చూసినా మావోయిస్టులు ఎక్కువ మంది చనిపోతున్నారు. పోలీసులకు ఏ హాని కలగట్లంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫార్మర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పోలీసులు అక్కడికి వచ్చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నట్టు మాత్రం బయటగా వార్తలు పెట్టుకొస్తున్నాయి. దీనికి ప్రజా సంఘాలు సైతం ఖండిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా మావోయిస్టుల ప్రదేశాలు ఇంత దండకారణంలో ఒకేసారి పోలీసులకు ఆ ప్రదేశాన్ని ట్రాక్ చేయడం అంటే చాలా కష్టం. అటువంటిది 100% అక్కడే వాళ్ళు ఉన్నారంటూ వెళ్ళేసి ఎన్కౌంటర్ చేయడం ద్వారా మాత్రం కొంత అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు. వాస్తవానికి రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీకి సంబంధించిన విష్ణుదేవ్ సాయి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన కూడా చాలా కఠినంగా ఈ వ్యవహారంపై వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఆదివాసులు మ్యాక్సిమం ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పైన కారణాలు ఏంటి? అక్కడ ఏదన్నా అడవి ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది పోలీసు కేంద్ర బలగాలను అక్కడ మోహరించడంలో, అలాగే అక్కడి నుంచి వెళ్ళి మొత్తం జల్లెడబెట్టడంలో అసలు కారణాలు ఏంటి? బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వెళ్ళడానికి కారణాలు ఏమనుకుంటున్నారు ప్రజలు? అంటే ఒకటే అనుకోవచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పరిపాలించేది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మావోయిస్టులను మొత్తం అంచివేసే విధంగా బీజేపీ ప్రభుత్వం అక్కడ చెప్పిన ప్రణాళికలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మావోయిస్టుల అంచివేత కోసం కేంద్ర ప్రభుత్వము అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు బీజేపీలు ఉన్నాయి. కాబట్టి వారిని అంచివేసే విధంగా కొన్ని ప్రణాళికలు జరిగినాయి. అయితే గతంలో జరిగిందంటే కొంతమంది మహిళా మావోయిస్టులు, ఈ మహిళా మావోయిస్టులు ఎవరున్నారో వీళ్ళు మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళని బయటికి వచ్చిన తర్వాత వీరికి ఆయుధాలు ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వము వీరికి ముందు పోవడం జరిగింది. అంటే గతంలో మావోయిస్టులుగా ఉన్న వాళ్ళ ఈ రోజు పోలీసులుగా బయటకు వచ్చేసి ఈ మావోయిస్టు పార్టీలో ఉన్న వాళ్ళని చంపే విధంగా హతమార్చే విధంగా వాళ్ళకి ఆయుధాలు వచ్చేసి లోపల పంపించడం అయితే కథలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటన ఎలా అంటే అందులో పనిచేసే వాళ్ళకు వాళ్ళ ఉనికి ఎలా ఉంటుంది, వారు ఎక్కడ స్థావరాలు ఉంటాయి, వాళ్ళ ప్రయోగాలు ఏంటి, ఏ విధంగా వాళ్ళు ముందస్తు ప్రయత్నం చేస్తారు అనే పూర్తి సమాచారం మీకు తెలుసు. కాబట్టి అందులో భాగంగానే ఈ మహిళా మావోయిస్టులను కమాండెంట్ గా ఏర్పాటు చేసుకొని పోలీసు బలగాలను దండకారంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రదేశాలు పూర్తిగా పట్టుకోవచ్చు వాళ్ళు. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మావోయిస్టు అంచెవేత కోసం వాళ్ళ స్థావరాలను పట్టుకోవడంలో మాత్రం పోలీసులు ఒక ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు. ఓకే, రైట్ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ ముందుకు వస్తాం, అప్పటిదాకా మీరు వచ్చి ఉండండి. ప్రస్తుతం మనం ప్రసన్న దగ్గరికి వెళ్దాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న గారు